అప్డేట్ చూస్తున్నాం. ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ని ఎన్ఐఏ అధికారులు 3 గంటల పాటు విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీనివాస్ తరపు న్యాయవాది సమక్షంలో ఎన్ఐఏ అధికారులు విచారణ నిర్వహించారు. బక్కన్నపాలెంలోని సిఐఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో విచారణ అనంతరం శ్రీనివాస్ని హైదరాబాద్కి తరలిస్తున్నారు. పూర్తి వివరాలు మా విశాఖ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సురేష్, ఎన్ఐఏ చాలా వేగవంతంగా దర్యాప్తుని మొదలుపెట్టినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా చురుగ్గా వ్యవహరిస్తున్న ఎన్ఐఏ పలు కీలక అంశాలను తన దర్యాప్తులో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం అంశానికి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ని సుమారుగా 6 గంటల పాటు విచారించింది. నిన్న మధ్యాహ్నమే విజయవాడ నుంచి బయలుదేరిన ఎన్ఐఏ బృందం నిందితుడిని పట్టుకుని నిన్న రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు ఏపీఎస్పీ బెటాలియన్, అదైతే బక్కన్నపాలెంలోని ఏపీఎస్పీ బెటాలియన్కి చేరుకుంది. బెటాలియన్ లో నిందితుడిని ఉంచి రాత్రి కూడా కొంతసేపు విచారించినట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఏ తరహాలోనే విచారణ సాగింది. మార్నింగ్ కూడా కాస్త ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ విచారణ సాగించారు. అయితే 9 గంటల సమయంలో న్యాయవాది సలీం కు సమాచారం అందించడం ద్వారా విచారణ ప్రారంభించబోతున్నాం, మీరు రావాలంటూ కబురు అందించారు. వెంటనే సలీం కూడా అక్కడికి హాజరవడం జరిగింది. అయితే న్యాయవాది సలీం సమక్షంలోనే అడిషనల్ ఎస్పీ సాజిద్ ఖాన్, ఎన్ఐఏకి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న సీనియర్ అధికారి విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది. ప్రాథమిక అంశాలు ఏంటి, అసలు ఎందుకు ఎయిర్పోర్ట్ లో పనిచేయాల్సి వచ్చింది, అలాగే కత్తి ఎలా తీసుకొచ్చో, ఇలాంటి ముఖ్యమైన అంశాలు నిందితుల నుంచి రాబట్టే ప్రయత్నం చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే ఎన్ఐఏ బృందం నిందితుడిని పట్టుకొని విశాఖ ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్లారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. చూసుకుంటే గతంలో సిట్ ఏర్పాటు చేసేటప్పుడు ఏదైతే చాలా స్వేచ్ఛగా తిరిగిన నిందితుడు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్ళేటప్పటికీ అతను ముఖంపై ముసుగు వేసుకుని మరి తీసుకెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఎంత కీలకమైన కేసుగా ఎన్ఐఏ భావిస్తుందో అర్థం అవుతోంది. ముఖ్యంగా ఘటన జరిగిన ప్రదేశాన్ని కూడా ఎన్ఐఏ పరిశీలించే అవకాశం ఉంది. అయితే నిందితుడిని తీసుకెళ్తూ ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని, లేదంటే ఎయిర్పోర్ట్ లోకి నిందితుడు ఎలా వచ్చాడు, అతనికి ఎన్ఓసి ఎవరిచ్చారు, ఏపీ పోలీసులు ఇస్తే ఏపీ పోలీసులు ఎలా ఇచ్చారు, ఆ ఎన్ఓసి ఇవ్వడం వెనుక ఎవరైనా పైరవీలు జరిగాయా, లేదంటే ఏ పద్ధతిలో ఎన్ఓసి ఇవ్వడం జరిగింది, అలాగే ఏరోడ్రమ్ సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ ఎలా అతనికి లోపలికి తీసుకొచ్చింది, ఎలా అతనికి పదవి ఇచ్చారు, ముఖ్యంగా పని కల్పించే విషయంలో ఎలా అనుమతి ఇచ్చారు, ఇలాంటి ఎయిర్పోర్ట్ భద్రతా అధికారి మధుసూదన్ రావు వ్యవహార శైలి ఏంటి, ఇలాంటి అన్ని అంశాలు ఎయిర్పోర్ట్ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ కేంద్రంగా విచారణ సాగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తరలిస్తారన్నది మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా దగ్గరలో 2 ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, మరొకటి చెన్నై. కాబట్టి హైదరాబాద్ లోనే ఉంచి దర్యాప్తు చేస్తారన్నది ఒక ప్రధానమైన అంశంగా మనకి పరిగణించబడుతోంది. ఎందుకంటే విశాఖకు సంబంధించిన మరో కేసు కూడా, 2 టీడీపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే హత్య కేసు, మావోయిస్టుల హత్య కేసు విషయంలో ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. ఆ కేసు కూడా విజయవాడలో గాని విశాఖపట్నంలో గాని ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఇప్పటికే ఎన్ఐఏ భావిస్తున్నట్లుగా మనకి సమాచారం అవుతుంది. రానున్న 1-2 నెలల్లో ఈ నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే వారం 10 రోజుల్లో విశాఖపట్నంలోనే ఒక ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుందా అన్నది కూడా ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈలోపు హైదరాబాద్ కేంద్రంగానే విచారణ సాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సురేష్. లేకపోతే ప్రసాద్, ఎన్ఐఏకి అప్పగిస్తూ కొన్ని కీలకమైన సూచనలు చేసినట్లుగా మనం చూసాం కోర్టు. 1, 3rd డిగ్రీ ఇంట్రాగేషన్ చేయకూడదు, 2 అతని కోరిక మేరకు అవసరం అనుకుంటే అతను కోరితే గనక, శ్రీనివాస్ కోరితే అతని లాయర్ సమక్షంలో విచారణ చేపట్టాలి అని చెప్పేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. దానిలో భాగంగానే ఈరోజు సలీం అటెండ్ అయ్యారని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఈరోజు విచారణ తర్వాత సలీం కానీ లేకపోతే ఎన్ఐఏ అధికారులు వారు కానీ ఏమన్నా విచారణకు సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా మీడియాతో కానీ పంచుకునే అవకాశం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా లేదు. కేంద్ర దర్యాప్తు బృందం చేపట్టే విచారణకు సంబంధించిన అంశాలు ఎట్టి పరిస్థితుల్లో మీడియాకు వెల్లడించే అవకాశాలు లేవు. సలీం, ఏదైతే న్యాయవాది సలీం చెబుతున్న సమాచారాన్ని బట్టి ఆయనకి ఆహ్వానం అందింది, ఆయన విచారణలో పాల్గొనని మాత్రమే చెప్పారు. అలాగే హైదరాబాద్ తరలిస్తున్నట్లు కూడా ఆయన ద్వారా మనం సమాచారాన్ని తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా ఒక అంశాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. సలీంతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. హైదరాబాద్ లో విచారణ అయినప్పుడు కూడా తాను కూడా హైదరాబాద్ వెళ్లి మరి విచారణలో పాల్గొంటానని స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి విచారణ ఎక్కడ జరిగినా తాను వెళ్తానని సలీం చెప్తున్నారు.
అయితే విచారణ దగ్గర ఏదైతే ప్రదేశం ఏదైతే ఉందో ప్రధాన కేంద్రం హైదరాబాద్ గా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఏమైనా అదనపు కేసులు ఏమైనా ఉంటే గనక దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుంటే గనక చెన్నై కూడా బదిలీ చేసే అవకాశం ఉందన్న సమాచారం కూడా వస్తుంది. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు అయితే హైదరాబాద్ తరలిస్తారన్న సమాచారం అయితే స్పష్టంగా ఉంది. ఆ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు నిందితుడి తరపున న్యాయవాది సలీం కూడా చెప్పినట్లుగా సలీం మనకు చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ కు తరలిస్తారు. అక్కడ పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశం ఉంది. మళ్ళీ 1-2 రోజుల్లో ఎన్ఐఏ బృందం మళ్ళీ విశాఖ ఎయిర్పోర్ట్ కి రావడం ద్వారా కీలకమైన దర్యాప్తు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఘటన జరిగిన ప్రదేశం కానీ హత్యాయత్నం జరిగిన ప్రదేశం కానీ విశాఖ ఎయిర్పోర్టే కాబట్టి ఖచ్చితంగా అక్కడ అంశాలు, అలాగే ఆ సీసీ కెమెరాల పనితీరు, అలాగే మిగిలిన అంశాలు, ఎవరు సహకరించారు నిందితుడికి, ఇలాంటి అన్ని కోణాల్లో దర్యాప్తు విశాఖ ఎయిర్పోర్ట్ కేంద్రంగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్.